మై నేమ్ ఈజ్ రాహెల్ కలా అండి. నేను స్కార్వీలో జాన్లో జాయిన్ అవ్వాను. జనవరి అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో జాయిన్ అవుతుంది, అది ఫేక్ అని తెలిసింది. సో నేను చాలాసార్లు చూసాను, వర్క్ ఫ్రమ్ ఏదైనా ఉందేమో చేసుకుందాం అని చెప్పేసి చూసాను. ఒకసారి స్క్రోల్ చేస్తుంటే జస్ట్ ఆ రోజే చూసాను. అవును, ఫాలోఅప్ కూడా చేయలేదు మేడం. ప్రీవియస్ వీడియోస్ స్కార్వీ గురించి సర్చ్ చేసి, సో ఇదేదో మనకి యూజ్ అయ్యేలా ఉంది. నేను క్లాతింగ్ బిజినెస్ అండి, యాక్చువల్లీ క్లాతింగ్ బిజినెస్ గ్రోతింగ్ కోసం కూడా దీంట్లో జాయిన్ అవ్వాను. మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను దీంట్లో జాయిన్ అవ్వాను. స్కార్వీ ప్లాట్ఫామ్లో నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. జాన్లో జాయిన్ అవ్వాను. జాన్ నుంచి కూడా మే వరకు నేను అసలు ఇది ఫేక్ ఏమో, అసలు ఎర్నింగ్స్ అసలు ఏమీ రావట్లేదు. నేను ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు. ప్రేయర్స్కి వెళ్ళడం అలాగా డిలే చేసేసాను మొత్తం. ఒకసారి మ్యామ్ ఏం చేశారంటే స్టేటస్ పెట్టారు, ఈరోజు క్లాస్ ఉందని. మే 14th సెషన్ ఉందని క్లాస్ పెడితే నేను మే 14th అనుకుంటా ఫస్ట్ సెషన్ అటెండ్ అయ్యాను. ఆ రోజే ఆవిడ ఏం చేశారంటే మ్యామ్ పోస్టర్ డిజైనింగ్ క్లాస్ చెప్పారు, ఎలా ఎడిట్ చేయాలి ఏంటది. ఆ రోజు నుంచి నేను డిజైనింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఆ రోజే మే 14th 4 పోస్టర్స్ డిజైన్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి నా వర్క్ అనేది, నా జర్నీ అనేది స్కార్వీలో నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ సురేఖ మ్యామ్, ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మా లాంటి వాళ్ళకి ఇచ్చినందుకు. నేను నర్సింగ్ చేశానండి. చెప్పాలంటే ఒక నర్సు డ్యూటీ చేయాలంటే 12 hours చేయాలి. 12 hours చేస్తే పర్ మంత్ శాలరీ వచ్చి ఒక 6,000 7,000 వస్తుందండి, అంతే. అప్పటి నుంచి అయితే నా జర్నీ స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ మ్యామ్ అండ్ అజయ్ సార్. ఇలాంటి వాళ్ళకి చాలా మందికి మీరు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నర్సింగ్ చేశాను. నర్సింగ్ చేసినా కూడా అది నా ప్యాషన్ అండి చిన్నప్పటి నుంచి. కానీ నా ప్యాషన్ కూడా పక్కన పెట్టేసి ఈ ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్ అనేది చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. గ్రాఫిక్ డిజైనింగ్ వన్స్ ఒకసారి మన స్కిల్ నచ్చి, ఒక స్కిల్ వస్తే మనల్ని ఇంతమంది అప్రోచ్ అవుతారా అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది.